హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రవళిక. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ పార్ట్ 2 అయితే మీకు చూపిస్తున్నానండి. ఈ వీడియోలో నా గోల్డ్ జ్యువెలరీ ఎన్ని గ్రామ్స్ అయింది, ఎంత ప్రైస్లో నేను తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను అనేది అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. స్కిప్ చేయడం వల్ల ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అయిపోతారండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లుగా అయితే నా ఛానల్ ఎక్కువగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా కొనగలిగే విధంగా లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి. అందులో మీకు ఏదైనా డిజైన్ నచ్చినా చేయించుకుంటారు, లేదని ఏదైనా జ్యువెలరీ కొనేటప్పుడు మీకు గ్రామ్స్ అనేది ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఈ వీడియో మొత్తం చూసి మీకు కొద్దిగా నచ్చినట్టుగా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీరు ఇచ్చిన ఒక్క లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది నా ఛానల్ సపోర్ట్ చేసినట్లుగా అయితే అవుతుంది. మీలాంటి మరికొంతమందికి నా ఛానల్ రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ నెక్లెస్ అనేది 22 క్యారెట్ గోల్డ్తో ఎల్లో గోల్డ్ పాలిష్లో అసలు స్టోన్స్ లేకుండా ఫ్లవర్ డిజైన్తో క్రింద గోల్డ్ పోస్టల్ హ్యాంగ్స్ వచ్చి లైట్ వెయిట్లో చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారండి. ఈ నెక్లెస్ నేను ఖజానీ జ్యువెలర్స్లో 3 years బ్యాక్ అయితే తీసుకున్నానండి. 23.910 గ్రామ్స్ అయితే ఉందండి వెయిట్. నేను తీసుకున్న ప్రైస్ని బట్టి అయితే 1,27,650 రూపీస్ అయితే అయ్యిందండి. ముందు చూపిస్తున్న నెక్లెస్ది. నెక్స్ట్ చూపిస్తున్నది నా లాంగ్ బ్లాక్ బీడ్స్ అండి. ఈ లాంగ్ బ్లాక్ బీడ్స్ అనేది పూసలు తక్కువగా ఉండి గోల్డ్ ఎక్కువగా ఉండి పెండెంట్ అనేది ఫ్లవర్ డిజైన్తో క్రింద చైన్ హ్యాంగ్స్ వచ్చి హెవీ వెయిట్లో చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారండి. ఈ లాంగ్ బ్లాక్ బీడ్స్ని నేనైతే ఖజానీ జ్యువెలర్స్లో నా ఓల్డ్ బ్లాక్ బీడ్స్ని అయితే ఎక్స్చేంజ్ చేసేసి తీసుకున్నానండి. అలానే మనం బ్లాక్ బీడ్స్ ఎప్పుడు తీసుకున్నా సరే గోల్డ్ ఎక్కువగా ఉండి బ్లాక్ బీడ్స్ తక్కువగా ఉన్నవి తీసుకుంటే మనకి వేస్టేజ్ అయితే ఎక్కువ పడదండి. అలా ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఎక్కువ మనీ అయితే తీసేరండి. అలానే ఇంత హెవీగా ఉన్న బ్లాక్ బీడ్స్ అనే 40 అబవ్ వల్లే వేసుకుంటూ ఉంటారండి. 40.25 గ్రామ్స్ అయితే ఉందండి ఈ బ్లాక్ బీడ్స్ వెయిట్. నేను తీసుకున్నప్పుడు ఉన్న ప్రైస్ని బట్టి అయితే ప్రజెంట్ అయితే గోల్డ్ ప్రైస్ అయితే అలా మారిపోతూ ఉంటుంది కదండి. నేను తీసుకున్నప్పుడు అయితే 4 lakhs అయితే దగ్గర అయ్యిందండి. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది ప్రైస్ అనేది, మీరు అది చూసుకుంటే సరిపోతుంది. చూపిస్తున్న జ్యువెలరీ అనేది నా లాంగ్ బ్లాక్ బీడ్స్లో ఇంకొక మోడల్ అండి. ఏంటి ఇన్ని బ్లాక్ బీడ్స్ని చూపిస్తున్నాను ఏంటి అని అనుకుంటున్నారేమో. ఈ లాంగ్ బ్లాక్ బీడ్స్ నేను నా మ్యారేజ్ అయిన కొత్తలో అంటే 11 years బ్యాక్ అయితే చేయించుకున్నానండి. ఇది ఓల్డ్ అయిపోయిందని చెప్పేసి నెక్స్ట్ ముందు చూపించిన బ్లాక్ బీడ్స్ని అయితే నేను తీసుకున్నానండి. నేను ఈ బ్లాక్ బీడ్స్ని లోకల్ షాప్లో చేయించుకున్నానండి. నేను ఈ బ్లాక్ బీడ్స్ని పూసలు తక్కువగా ఉండి గోల్డ్ ఎక్కువగా ఉన్నట్లుగా అయితే చేయించుకున్నానండి. 35 గ్రామ్స్ అయితే ఉంటుందండి గోల్డ్ వెయిట్. నెక్స్ట్ నా గోల్డ్ బ్యాంగిల్స్ని అయితే నేను మీకు చూపిస్తున్నానండి. ఈ బ్యాంగిల్స్ అనేవి చూడటానికి అయితే కడా టైప్లో అయితే ఉంటాయండి. వీటిని నా ఓల్డ్ 4 బ్యాంగిల్స్ని అయితే ఎక్స్చేంజ్ చేసేసి ఇంకా కొద్దిగా అమౌంట్ కలిపి అయితే స్ట్రాంగ్గా ఉండే 2 బ్యాంగిల్స్ అయితే నేను తీసుకున్నానండి. ఈ బ్యాంగిల్స్ అనేవి స్టోన్స్ లేకుండా ఎనామిల్ పెయింట్ కానీ ఏమీ లేకుండా బ్యాంగిల్స్ అంతా కూడా డిజైన్ అయితే ఇలా వచ్చి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయండి. అండ్ మన బ్యాంగిల్స్ ఎప్పుడు తీసుకున్నా సరే లోపలైతే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అయితే పెట్టించుకోవాలండి, లేకపోతే వంగిపోతాయి. 42.440 గ్రామ్స్ అయితే ఉందండి ఈ బ్యాంగిల్స్ వెయిట్. అండ్ నేను తీసుకున్నప్పుడైతే బ్యాంగిల్స్ ప్రైజ్ని బట్టి 2,21,535 రూపీస్ అయితే అయిందండి అప్రాక్సిమేట్గా. ఈ బ్యాంగిల్స్ డిజైన్ నచ్చినట్టుగా అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చేయించుకోవచ్చండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మనం వేసుకున్నా సరేను. నేనైతే ఇవి స్ట్రాంగ్గా ఉండడం కోసమని 2 బ్యాంగిల్స్ని అయితే తీసుకున్నానండి. ముందు బ్యాంగిల్స్ వంగిపోయాయి. నెక్స్ట్ అయితే నా డైలీ వేర్ గోల్డ్ ఇయర్ రింగ్స్ని అయితే మీకు చూపిస్తున్నానండి. ఇయర్ రింగ్స్ అనేవి పంప్కిన్ టైప్లో వచ్చి గుళ్ళగా అయితే ఉంటాయండి. క్రింద అయితే 3 గోల్డ్ పోస్టల్ హ్యాంగ్స్ కూడా వచ్చాయండి. ఈ ఇయర్ రింగ్స్ వెయిట్ అనేది 3 గ్రామ్స్ అండి. అండ్ నేను తీసుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ ప్రైస్ని బట్టి 15,000 అయితే దగ్గర అయితే అయ్యిందండి. బ్యాక్ సైడ్ అయితే ఇలా అయితే ఉంటుందండి. అండ్ లైట్ వెయిట్లో కూడా ఉండటం వల్ల మనం డైలీ పెట్టుకున్నా సరే వెయిట్ అయితే ఎక్కువ అనిపించదండి. నెక్స్ట్ చూపిస్తున్నది నా డైలీ వేర్ ఇయర్ రింగ్స్లో ఇంకొక మోడల్ అండి. ఇయర్ రింగ్స్ అనేవి ఎల్లో గోల్డ్ పాలిష్లో అక్కడక్కడ కూడా మనకి ఎనామిల్ పెయింట్ వచ్చి క్రింద గోల్డ్ పోస్టల్ హ్యాంగ్స్తో లైట్ వెయిట్లో చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారండి. ఇది కూడా మనకి 3 గ్రామ్స్లోనే ఉన్నదండి వెయిట్ అనేది. ఏంటి ఇంత తక్కువ వెయిట్లో ఉన్న ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను ఏంటి అని అనుకుంటున్నారేమో. అంత తక్కువ వెయిట్లో ఉంటేనే మనము డైలీ వేర్ యూజ్ చేసేటప్పుడు మన ఇయర్స్ అయితే సాగిపోవండి. నేను అందుకని ఇలా తీసుకుంటూ ఉంటానండి. ఇవి ఇయర్ రింగ్స్లో ఇంకొక మోడల్ అండి. చూడటానికైతే డైమండ్ లుక్లో అయితే మనకి కనిపిస్తాయండి, కానీ డైమండ్ అయితే కాదండి, గోల్డ్ ఇయర్ రింగ్సే. ఇయర్ రింగ్స్ అనేవి ఎల్లో గోల్డ్తో వచ్చి ఫ్లవర్ డిజైన్తో పైన వైట్ కలర్లో సీజర్ స్టోన్స్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారండి ఇయర్ రింగ్స్ని. ఇయర్ రింగ్స్ నేనైతే 2 years బ్యాక్ ఖజానీ జ్యువెలర్స్లో 4 గ్రామ్స్లో అయితే తీసుకున్నానండి. నేను తీసుకున్నప్పుడు ఉన్న ప్రైస్ని బట్టి అయితే 25,000 బిలో అయితే అయ్యిందండి. ప్రైస్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుందండి, మీరు అదే చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ప్రజెంట్ అయితే గోల్డ్ ప్రైస్ కూడా చాలా మారిపోతుందండి. బ్యాక్ సైడ్ అయితే ఇలా అయితే ఉంటుందండి డిజైన్ అంతా కూడాను. అండ్ నెక్స్ట్ అయితే నా బ్యూటిఫుల్ డైమండ్ ఫింగర్ రింగ్ని అయితే నేను మీకు చూపిస్తున్నానండి. ఈ ఫింగర్ రింగ్ అనేది మనకి 18 క్యారెట్ గోల్డ్తో లీఫ్ డిజైన్ వచ్చి పైన అయితే స్మాల్ డైమండ్స్తో లైట్ వెయిట్లో చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారండి.
అండ్ మనం ఎప్పుడు డైమండ్ ఫింగరింగ్ తీసుకున్నా సరే సింగిల్ డైమండ్ ఉన్నది తీసుకుంటే ఎక్కువ ప్రైస్ అయితే అవుతుందండి. అదే మన స్మాల్ డైమండ్ ఉన్న రింగ్స్ తీసుకుంటే మనకి తక్కువ ప్రైస్ అయితే పడుతుందండి. మీరు అది చూసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో నేను పెట్టుకుని కూడా చూపిస్తాను చూడండి. ఈ డైమండ్ రింగ్ అంతే నేనైతే 2 years బ్యాక్ అయితే ఖజానా జ్యువెలర్స్లో 4 grams అయితే తీసుకున్నానండి. మనము ఈ ఫింగర్ రింగ్ కనుక మీకు నచ్చినట్టుగా అయితే నాకు కామెంట్ అయితే పెట్టడం అయితే మర్చిపోవద్దండి. పెట్టుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి. డైలీ వేర్ ఫింగర్ రింగ్ని అయితే మీకు చూపిస్తున్నానండి. నేను ఈ ఫింగర్ రింగ్ని డైలీ అయితే యూజ్ చేస్తానండి. ఈ ఫింగర్ రింగ్ని నేను స్టోన్స్ లేకుండా ప్లెయిన్ గోల్డ్లో ఖజానా జ్యువెలర్స్లో 3.5 grams అయితే తీసుకున్నానండి. పెట్టుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో నేను పెట్టుకుంటే అనేది కామెంట్ పెట్టడం అయితే మర్చిపోద్దండి. ఒకవేళ మీకు ఈ డిజైన్ నచ్చినట్టుగా అయితే స్క్రీన్ షాట్ తీసుకొని చేయించుకోవచ్చండి. మనమైతే ఎన్ని ఫింగర్ రింగ్స్ ఉన్నా సరే మనకి ముత్యంతో ఉన్న ఫింగర్ రింగ్ కావాలని చాలా మెంబర్స్కి అయితే ఉంటుంది కదండి. అలానే నాకు కూడా ఉండేదండి. అందుకని నేను ఫింగర్ రింగ్ని ముత్యం పెట్టించుకొని 3 grams అయితే చేయించుకున్నానండి. డైరెక్ట్గా అయితే కొనలేదు. పెట్టుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి. ఈ ఫింగర్ రింగ్ని నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇందులో మీకు ఏదైనా డిజైన్ నచ్చినా లేదా ఇలాంటి మోడల్ నచ్చినా చేయించుకుంటారనే ఉద్దేశంతో నా ఫింగర్ రింగ్స్ కలెక్షన్ అయితే మీకైతే చూపిస్తున్నానండి. నెక్స్ట్ అయితే డైమండ్తో వచ్చినటువంటి ఇంకో ఫింగర్ రింగ్ని అయితే నేను మీకు చూపిస్తున్నానండి. డైమండ్ ఫింగర్ రింగ్ అనేది ఎప్పుడు కూడా మనకి 18 karat గోల్డ్తోనే వస్తుందండి. అప్పుడే మనకి డైమండ్ లుక్ అనేది చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుందండి. అలానే ఈ డైమండ్ ఫింగర్ రింగ్ని నేను ఖజానా జ్యువెలర్స్లో 2.5 grams అయితే తీసుకున్నానండి. పెట్టుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి. నేను చూపిస్తున్న జ్యువెలరీ కానీ మీకు కనిపించకపోయినా క్లియర్గా అర్థం కాకపోయినా నాకు కామెంట్ అయితే పెట్టండి. నెక్స్ట్ టైం అయితే కన్ఫర్మ్గా క్లియర్గా అయితే చూడటానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. నేనైతే ఇంకో ఫింగర్ రింగ్ని అయితే డైలీ వేర్ యూజ్ చేస్తున్న ఫింగర్ రింగ్ని మీకు చూపిస్తున్నానండి. ఈ ఫింగర్ రింగ్ని నేను చాలా ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నానండి. అందుకే మీకు క్లియర్గా కనిపించట్లేదు, కొద్దిగా అయితే అరిగిపోయింది. ఈ ఫింగర్ రింగ్ నేను 10 years బ్యాక్ 2 grams అయితే తీసుకున్నానండి. నేను ఏ గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నా సరే స్టోన్స్ లేకుండా ప్లెయిన్ ఉన్న గోల్డ్ జ్యువెలరీ ఎక్కువ తీసుకుంటూ ఉంటానండి. అప్పుడే మనకి వేస్టేజ్ ఎక్కువగా పడదు. మీరు నెక్స్ట్ టైం ఎలా అయినా ఇలా కన్ఫామ్గా అయితే ట్రై చేయండి ప్లెయిన్ గోల్డ్లో తీసుకోవడానికి. ప్లెయిన్ గోల్డ్లో కూడా మన మంచి మంచి డిజైన్స్ అయితే ఉంటాయండి. నెక్స్ట్ అయితే మా పాప కోసం నేను తీసుకున్న బుట్టర్ ఇయర్ రింగ్స్ని అయితే మీకు చూపిస్తున్నానండి. ఇయర్ రింగ్స్ అనేవి లక్ష్మీదేవి అమ్మవారితో ఉండి టోటల్గా కూడా 22 karat గోల్డ్తో ఎల్లో గోల్డ్ పాలిష్లో క్రింద పూసల హ్యాంగ్స్ వచ్చి లైట్ వెయిట్లో చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేసి ఉంటాయండి. నాకైతే ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయండి. అండ్ పెట్టుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తాయి. ఇయర్ రింగ్స్ నేను 3.5 grams అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ చూపిస్తున్నవి నా డైలీ వేర్లో ఇంకొక మోడల్ అండి. ఇయర్ రింగ్స్ నేను స్టోన్స్ లేకుండా టోటల్ కూడా గోల్డ్ వచ్చి పీకాక్ డిజైన్తో క్రింద చైన్ హ్యాంగ్స్ వచ్చి లైట్ వెయిట్లో అయితే ఉంటాయండి. ఇయర్ రింగ్స్ ఒకసారి తీసి చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ అయితే ఇలా అయితే ఉంటుందండి. ఇయర్ రింగ్స్ నేను 4 grams అయితే తీసుకున్నానండి. చాలా బ్యూటిఫుల్ లుక్ కూడా వస్తాయి మనం పెట్టుకుంటే. నెక్స్ట్ చూపిస్తున్న ఇయర్ రింగ్స్ అనేవి 1 year బ్యాక్ పార్టీవేర్ యూస్ కోసమని నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్ నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంటాయండి. కలసం టైప్లో అయితే ఉంటాయండి. డిజైన్ అంతా కూడాను మీకు క్లియర్గా అర్థం కావడం కోసం నేనైతే బయటికి తీసి కూడా చూపిస్తాను చూడండి. ఇయర్ రింగ్స్ అనేవి పెట్టుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయండి. మీకు ఒకవేళ నచ్చినట్టుగా అయితే స్క్రీన్ షాట్ తీసుకొని చేయించుకోవచ్చండి. అండ్ మనకి ఖజానా జ్యువెలరీ షాప్లో కూడా మనకి ఇవి అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఇయర్ రింగ్స్ వెయిట్ అనేది 6 grams అండి. ఇయర్ రింగ్స్ నేను ఖజానా జ్యువెలర్స్లో అయితే తీసుకున్నానండి. ప్రైస్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది కదా, మీరు అది తెలుసుకుంటే సరిపోతుందండి. మీరు ఒకవేళ ఏదైనా జ్యువెలరీ ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే గ్రామ్స్ని బట్టి మీరు ప్రైస్ కనుక్కుంటే సరిపోతుందండి. నెక్స్ట్ నా గోల్డ్ లాంగ్ చుట్ల మాటీలను అయితే మీకు చూపిస్తున్నానండి. ఈ మాటీలు అనేవి టోటల్ కూడా మనకి 22 karat గోల్డ్తో స్టోన్స్ లేకుండా మూన్ డిజైన్తో చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేసి ఉంటాయండి. ఇవి మనం పార్టీవేర్ పర్పస్ పెట్టుకున్నా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయండి. మనం ఈ మాటీలను 40 above వాళ్ళు పెట్టుకుంటేనే బాగుంటాయని అనుకుంటూ ఉంటామండి. మనం పెట్టుకున్నా సరే చాలా బాగుంటాయండి. ఈ మాటీలు అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ మాటీలు నేను నా ఓల్డ్ మాటీలు ఎక్స్చేంజ్ చేసేసి 6 grams అయితే తీసుకున్నానండి. నా దగ్గర ఏంటి ఇంత గోల్డ్ జ్యువెలరీ ఉంది అని మీకు అనిపించవచ్చండి. నేను నా దగ్గర కొద్ది మనీ ఉన్నా సరే వాటిని వేస్ట్గా ఖర్చు చేయకుండా ఆ మనీతో ఏదో ఒక చిన్న ఐటమ్ అనేది తీసుకుంటూ ఉంటానండి. నెక్స్ట్ అయితే నేను డైలీ వేర్ ఇయర్ రింగ్స్తో పాటు ఇంకో మోడల్ని అయితే నేను మీకు చూపిస్తున్నానండి. ఇయర్ రింగ్స్ అనేవి మనకి 2 in 1 అయితే పనిచేస్తాయండి. మనకి క్రింద హ్యాంగ్స్ వచ్చి వెయిట్ ఎక్కువ అనిపించాయి అనుకోండి, మనం వాటిని తీసేసి పైన టాప్స్ ఒక్కటే పెట్టుకుంటే మనకి చాలా బాగుంటాయండి. వెయిట్ ఎక్కువ అనిపించు అండ్ పిల్లలకు కూడా పెట్టొచ్చండి, మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఇయర్ రింగ్స్ని ఖజానా జ్యువెలర్స్లో ఒక 5 years బ్యాక్ అయితే తీసుకున్నానండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయండి. మనం పెట్టుకున్నా సరే మీకు క్లియర్గా అర్థమవడం కోసము బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను అండ్ తీసి కూడా చూపిస్తున్నానండి. మీకు ఒకవేళ నచ్చినట్టుగా అయితే నా కామెంట్ పెట్టడం అయితే మర్చిపోద్దండి. నెక్స్ట్ అయితే షార్ట్ మాటీలను అయితే నేను మీకు చూపిస్తున్నానండి. నేనైతే చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థం కాకపోతే నాకైతే కామెంట్ అయితే పెట్టండి.